తెలంగాణ ఉద్యమకారుడు ఐబీసీ ఛానల్ రిపోర్టర్ పాలకూరి శేఖర్ గౌడ్ ఇటీవల ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. పాలకూరి శేఖర్ గౌడ్ కుటుంబాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకంట్ల జగదీష్ రెడ్డి పరామర్శించి 3 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. నల్గొండ మండలం అన్నపర్తి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఐబీసీ ఛానల్ రిపోర్టర్ పాలకూరి శేఖర్ గౌడ్ ఇటీవల ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకంట్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం పార్టీ తరపున బాధిత కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్ కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐబీసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏచూరి భాస్కర్, అన్నపర్తి సర్పంచ్ మేకల పల్లవి అరవింద్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, భువనగిరి దేవేందర్, కార్పొరేటర్లు దొడ్డి రమేష్, మారకోని భవానీ గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, మృతుడు శేఖర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మండలం అన్నపర్తి గ్రామానికి చెందిన పాలకూరి శేఖర్ ఐబీసీ ఛానల్లో గత 15 సంవత్సరాలుగా జర్నలిస్టుగా పనిచేస్తున్న తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నవాడు. దురదృష్టవశాత్తు ఆయన అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబం ఇబ్బందులు తెలుసుకున్న కేసీఆర్ గారు మాకు ఆదేశం ఇచ్చి వెంటనే వెళ్ళి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేయమని చెప్పి వారి పంపించుంటే 3 లక్షల రూపాయలు ఇవాళ వారి కుటుంబానికి ఆర్థిక సహాయం పార్టీ ద్వారా చేసినాం. కేసీఆర్ గారి ఆదేశం మేరకు వారి డబ్బుని వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది. దురదృష్టం శేఖర్ మరణించడం అనేది బాగా యాక్టివ్గా ఉండే అతను సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపైన స్పందించే లక్షణం ఉన్న మంచి శేఖరి చనిపోవడం అనేది బాధాకరం. వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తాము. పార్టీ తరఫున కేసీఆర్ గారి తరఫున కూడా వారి కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారి 2 అమ్మాయిలు ఉన్నారు, వారి పాపలు వారి చదువుకు కూడా సహాయం పడటానికి పార్టీగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.